అందరికీ నమస్కారం. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ సంపూర్ణ చిరునవ్వుకు సరికొత్త రూపం ఎన్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్. ట్రైడెంట్ హాస్పిటల్ నందు 20 సంవత్సరాలకు పైగా సేవలందించిన డాక్టర్ శ్రీనివాస్ నగరకంటి, డాక్టర్ దీప్తి నేతృత్వంలో అత్యున్నత స్థాయి చికిత్సలను లగ్జరీ వాతావరణంలో ఎన్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్ నందు అందించడానికి కట్టుబడి ఉన్నారు. ప్రపంచ స్థాయి పరికరాలతో ఖచ్చితత్వం, భద్రతతో చికిత్సలు నిర్వహించబడతాయి. ఎన్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్, మునుపటి ట్రైడెంట్ డెంటల్ హాస్పిటల్ ప్రాంగణం, అర్బన్ బ్యాంక్ ప్రక్కన, పొగతోట, నెల్లూరు. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. అందరూ రెగ్యులర్గా మన యోగా ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. కొద్దిమంది కామెంట్స్ ఇస్తున్నారు, కొద్దిమంది కాల్ చేస్తున్నారు, చాలా మంచి విషయాలు తెలుసుకున్నామని చెప్తున్నారు. ఇంకొంతమంది వాళ్ళకు ఉండే సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి అనేది అడుగుతున్నారు. నేను చాలా వరకు వాళ్ళందరూ అడిగిన సమస్యలకి మేబీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకపోయినా నాకు టైం దొరికినప్పుడల్లా ఇస్తున్నానండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా మీరు నెల్లూరు చుట్టుపక్కల ఉంటే నన్ను విజిట్ చేయొచ్చండి. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి, ఎందుకంటే నేను వేరే క్లాసెస్లో బిజీగా ఉంటాను కాబట్టి. అలా కాకుండా మీరు దూరంగా ఉంటే మీకు ఏమైనా ఆన్లైన్ సెషన్స్ మీరు వర్కౌట్ చేయగలుగుతాను అని అంటే మీరు ఆన్లైన్ సెషన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈరోజుటి కార్యక్రమంలో మనము లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి ఏదైతే సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి స్ట్రెచెస్, యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఒక్కొక్క స్టెప్ వైజ్ ఏ సమస్యలు వస్తాయో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు మనము మెయిన్గా మన షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్ జాయింట్స్, వీటికి సంబంధించిన సమస్యలు యూజువలీ సీనియర్ సిటిజన్స్కి ఏమొస్తాయి, అవి ఆల్రెడీ వచ్చుంటే ఏ ప్రాక్టీసెస్ చేయాలి, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అనేది డిస్కస్ చేస్తాం. సో నేను మీకు ఈరోజు ఒక స్కెలిటల్ సిస్టమ్ ఫస్ట్ చూపిస్తానండి. సో స్కెలిటల్ సిస్టమ్ అని అంటే ఇది యూజువలీ మన బాడీ స్కెలిటల్ సిస్టమ్. ఒకటి వచ్చి ఫ్రంట్ వ్యూ, ఇంకోటి వచ్చి బ్యాక్ వ్యూ. అంటే ముందు నుంచి చూస్తే ఎలా ఉంటుంది, వెనక నుంచి చూస్తే ఎలా ఉంటుంది అని. ఇవన్నీ చూసారనుకోండి, ఇవన్నీ మన స్కెలిటన్ అంటే మన బాడీ పుర్రె, ఆ తర్వాత అస్థి పంజరం అంటారు కదా, అస్థి పంజరం అండి. అస్థి అని అంటే బోన్స్. సో ఇక్కడ కానీ మీరు చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ జాయింట్స్ అన్నీ కనిపిస్తాయి. జాయింట్లు అంటే ఏం లేదండి, ఒక్కొక్క ఎముకకి మధ్యలో ఏదైతే మనము ఒక్కొక్క ఎముక ఇంకో ఎముక జాయింట్ అవుతుంది కదా, అంటే పక్కన ఒకదానికొకటి అటాచ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్ ఒక జాయింట్, హెడ్కి, చెస్ట్కి. అలాగే షోల్డర్ జాయింట్ ఉంది, ఇక్కడ ఎల్బో జాయింట్ వచ్చింది, ఇక్కడ రిస్ట్ జాయింట్స్ ఉన్నాయి, మళ్ళీ ఫింగర్స్కి జాయింట్స్ వస్తాయి, ఈ హిప్ జాయింట్, ఈ మధ్యలో ఉండేది పెల్విక్ బోన్, పెల్విక్ గ్రిడల్ అని కూడా అంటారు. ఇవి మోకాళ్ళకు సంబంధించిన నీ జాయింట్స్. అలాగే ఇది కానీ చూసుకుంటే మీకు యాంకిల్ జాయింట్స్ వస్తాయి, ఫీట్ వస్తుంది. ఇలా డిఫరెంట్ ఉన్నాయండి. అంటే మన బాడీలో పై నుంచి కింద దాకా తీసుకుంటే 206 బోన్స్ ఉంటాయి, 206 బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో బోన్స్కి కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటాయో వాటిని జాయింట్స్ అంటారు. అలాగే జాయింట్స్లో రకరకాలు ఉంటాయి. అనాటమీ తీసుకుంటే చాలా డెప్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది. నేను జస్ట్ మీ అవగాహన కోసము ఇది పెట్టాను. సో ఈ జాయింట్స్ అన్నిట్లో కూడా ఎక్కువగా మనం చేసే మూమెంట్స్, అఫ్కోర్స్ అన్ని జాయింట్స్తో మనకి మూమెంట్స్ ఉంటాయి. యూజువలీ మనకి పెయిన్ వచ్చేది, ఈరోజు మనము హ్యాండ్స్, షోల్డర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొందరికి రావచ్చు. షోల్డర్ రిలేటెడ్, షోల్డర్స్ సరిగ్గా యూజ్ చేయకపోయినా, బ్యాక్ పెయిన్ కరెక్ట్ చేయకపోతే కూడా షోల్డర్ ఇష్యూస్ వస్తాయి. షోల్డర్ ఇష్యూస్, ఎల్బో జాయింట్స్, కొంతమంది చేతులు ఇలా లిఫ్ట్ చేయకపోవడం, ఫ్రోజన్ షోల్డరు, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ షోల్డర్ ఫ్రేమ్ నుంచి బ్యాక్ ఫ్రేమ్ దాకా కరెక్ట్గా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎలాంటి యోగా స్ట్రెచెస్ చేయొచ్చో అనేది డిస్కస్ చేస్తాము. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ అండి. సో బ్యాక్ కూడా చూస్తే మీకు ఇక్కడ స్పైన్, డిస్క్స్ అన్నీ కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఇది స్పైన్, మన వెన్నెముక్క యొక్క ప్రతి ఒక్క జాయింట్ మీరు చూసారంటే ఈ వెన్నెముక్కకి పైన నుంచి కింద దాకా ఉంటాయండి, డిస్క్స్ అంటూ ఉంటారు. అవి ఎలా కనెక్ట్ అయ్యాయో రిబ్ కేజ్కి కనిపిస్తుంది చూడండి. సో జస్ట్ ఇది యూజువలీ యోగా అనాటమీ. యోగా టీచర్స్ కంపల్సరీ వీటి గురించి తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు దీనికి మీకు ఇందాక చూపించింది స్కెలిటన్, అంటే
లోపల ఉండే భాగం, దానిపైనంతా కూడా ఏం కప్పబడి ఉంటుంది అంటే మజిల్స్ అంటే కండరాలండి. ఫ్లెష్ అంతా ఉంటుంది, బాడీ చుట్టూ కూడా ఫ్లెష్ ఉంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ చూస్తే మీకు జాయింట్స్ కనిపిస్తుంది, చుట్టూ ఫ్లెష్ ఎలా ఉంది అనేది కూడా కనిపిస్తుంది, చుట్టూ కండ ఎలా పట్టుకొని ఉందో కనిపిస్తుంది. ఇది వచ్చి అబ్డామిన్ అండి. అబ్డామిన్ అంటే మన పొట్టని ఇలా కట్ చేసినప్పుడు లోపల ఏమైతే కనిపిస్తుందో ఇది అబ్డామిన్. క్రాస్ సెక్షనల్ ఇలా కట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది లెగ్కి సంబంధించింది. జాయింట్స్ ఉన్నాయి, జాయింట్స్ చుట్టూ కూడా ఫ్లెష్ అనేది ఉంది. సో ఇది వచ్చి మన పెల్విక్ గ్రిడిల్, మధ్యలో మన సీట్, ఈ సీట్ పైన అప్పర్ బాడీ లోయర్ బాడీ కనెక్టెడ్ ఉంటుంది. ఇది వచ్చి మజిల్స్ టిష్యూస్ ఎలా కనెక్ట్ అవుతాయని. ఎందుకు ఇది నేను మీకు చూపిస్తూ ఉన్నానంటే, ఇక్కడ ఒక పార్ట్ చూడండి, ఫ్లెష్ మొత్తం ఉంది. ఇక్కడ రిప్ కేజ్ అని అంటే మన ఊపిరితిత్తులు చుట్టూ ప్రొటెక్ట్ చేసేది. ఆ రిప్ కేజ్కి, ఆ జాయింట్ అంటే ఒక లోపల వర్షన్ చూపిస్తున్నాడు. జాయింట్స్ దాని మీద ఫ్లెష్, ఇది ఫ్లెష్ ఉంది, ఈ పార్ట్లో ఫ్లెష్ చూపించట్లేదు. అంటే మస్కులర్ సిస్టము, స్కెలిటల్ సిస్టమ్ బాగా చేసుకుంటే మస్కులర్ సిస్టమ్ ఆటోమేటిక్గా హెల్తీగా తయారవుతుంది. మీరు ముందర మీ బోన్స్ లోపల ఏవైతే ఎముకలు ఉన్నాయో ఆ ఎముకల్ని గట్టిపరుచుకుంటూ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మస్కులర్ సిస్టమ్ అనేది మీకు స్లోగా సెట్ అవుతూ ఉంటుంది. సో స్కెలిటల్ ఎంత ఇంపార్టెంటో మస్కులర్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మస్కులర్ సిస్టమ్కి ఇది యూజువలీ ఇప్పుడు నేను ఇది చూపించింది ఎందుకు అని అంటే మీకు ఒక అవగాహనకి, మన బాడీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇంకా ఇలాంటివి మనకి హార్ట్ తీసుకుంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ పార్ట్స్ వస్తాయి, రెస్పిరేటరీ సిస్టమ్ అనుకుంటే ఇలాంటివి 9 చార్ట్స్ ప్రతి ఒక్క యోగా టీచరు నేర్చుకొని ఉండాలి. అప్పుడే వాళ్ళు యోగా టీచర్స్ అవుతారు. 1 month 2 months ట్రైనింగ్ తీసుకొని యోగా చెప్పే వాళ్ళని మీరు అంతగా నమ్మొద్దండి. ఎందుకంటే వాళ్ళు పిన్ పాయింట్ చేయలేరు. ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చేది, వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు. ఇది ఓన్లీ ఫర్ ది పర్పస్ రియల్ యోగా టీచర్స్ ఎవరు కరెక్ట్గా ట్రెడిషనల్గా కరెక్ట్ వేలో చెప్తున్నారో అది ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు మనం ఈరోజు షోల్డర్ రిలేటెడ్ స్ట్రెచెస్ చూద్దాము అన్నాము. సో షోల్డర్ రిలేటెడ్ చూడడానికి సింపుల్ స్ట్రెచెస్ చూద్దామండి. ఇప్పుడు మీ 2 చేతుల్ని ఇలా మీ షోల్డర్స్కి ఇలా పెట్టండి, ఫింగర్స్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ బయటకు ఓపెన్ చేయండి, శ్వాస వదులుతూ దగ్గర తీసుకురండి. ఇలా చేసేటప్పుడు మీ మోచేతుల్ని డ్రాప్ చేయొద్దు. మోచేతులు ఒకే లైన్లో ఉండాలి, అంటే మీ చెస్ట్ యొక్క లైన్లోనే ఉండాలి. నెమ్మదిగా ఓపెన్ చేయండి, స్లోగా దగ్గరికి తీసుకురండి. అలాగే శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయాలి, శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయాలి, శ్వాస వదులుతూ. ఇన్హేల్ అవుట్ సైడ్, ఎక్సేల్ ఇన్. ఇది ఒక 5 to 15 rounds చేయాలి. నేను మీకు ఇప్పుడు 5 rounds చూపించాను. మీరు ఇంట్లో స్లోగా 15 దాకా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే భుజాన్ని ముందు వైపుకు తీసుకొచ్చేసేయండి. దీన్ని మళ్ళీ డ్రాప్ చేయొద్దు, ఇలా లిఫ్ట్ చేసి ఉంచాలి. స్లోలీ ఓపెన్ అప్ అండ్ దెన్ బ్రింగ్ క్లోజర్. ఇన్హేల్, ఓపెన్ అప్, exhale, closer. Inhale, open up, exhale, closer. Inhale, open up, exhale, closer. Inhale, open up, exhale, closer. Slowly take your arms towards your side and relax. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఈ 2 కూడా ఇప్పుడు చేసిన 2 వేరియేషన్స్ మన షోల్డర్స్కి, ఎల్బోస్కి హెల్ప్ చేస్తాయి. ఇందులోనే ఇప్పుడు 3rd వేరియేషన్ అండి. సో మీరు ఇలా చేతులు ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి ఓపెన్ చేశాక అరచేతులు ఆకాశం వైపు చూస్తూ మీరు ఎంత వెనక్కి తీసుకెళ్ళగలుగుతారో అంత వెనక్కి తీసుకువెళ్ళండి. ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, మీకు ఎముకకి షోల్డర్ బ్యాక్ సైడ్, ఈ షోల్డర్కి బ్యాక్ సైడు ఈ మన వెన్నెముక్క ఉంటుంది కదా, ఆ వెన్నెముక్కకి వెనక అటు ఇటు స్కాపులా అంటారండి. స్కాపులా అంటే మీరు ఇలా వెనక్కి అంటే మీకు కొద్దిగా ఎత్తుగా మీకు బోన్ కనిపిస్తుంది. సో స్కాపులా, ఈ 2 స్కాపులా ఒకదానికొకటి దగ్గరికి రావాలంటే ఇలా చెస్ట్ ముందుకు వచ్చేసేయాలి. ఇలా చెస్ట్ ముందుకొచ్చేదాకా మీరు స్ట్రెచ్ చేయాలి. చేశాక మీ అరచేయి యొక్క బొటన వేలు ఏదైతే ఉంటుందో ఆ బొటన వేలని కింద వైపుకి స్ట్రెచ్ చేయాలి. చూడండి, అరచేతులు ముందుకున్నాయి,
బాగా వెనక్కి తీసుకెళ్ళాను. బొట్టన వేలుని ఎవరో కిందకి లాగుతున్నట్టుగా స్ట్రెచ్కి రావాలి. ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీకు షోల్డర్ వెనకుండే భాగం యాక్టివేట్ అవుతుందండి. యాజ్ ఇఫ్ సమ్మన్ ఎవరో వెనక నుంచి మనని లాగుతూ షోల్డర్స్ని వెనక్కి లాగుతూ కిందకి లాగుతున్నారు. అందుకని బొటన్ వెళ్ళి వెనక్కి పెట్టాం. అలా ఒక 10 కౌంట్ పెట్టి మళ్ళీ నెమ్మదిగా అరచేతుల్ని స్ట్రైట్ చేసుకున్నాము. స్లోగా దగ్గరికి తీసుకొచ్చి కింద పెడతాం. ఇది ఇప్పుడు 3 to 5 టైమ్స్ 10 సెకండ్స్ పాటు చేయాలి. ఇంకొకసారి చేద్దాము. సో ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్, వైడ్ ఓపెన్ దెమ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. టర్న్ యువర్ హ్యాండ్స్ అంటే మీ పామ్స్ని పైకి చూసినట్టుగా చేయండి. బొట్టన వేలని కింద వైపుకి నింపండి, కింద వైపు లాగాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అరచేతుల్ని స్ట్రైట్గా పెట్టేసుకోండి, పైకి చూసినట్టుగా. శ్వాస తీసుకుంటూ దగ్గరికి తీసుకురండి, శ్వాస వదులుతూ కిందకి తీసుకోండి. ఇది ఒక్కసారి మీకు చేసి చూడండి. మీకు ఎప్పుడు యోగా ఏ స్ట్రెచ్ చేసినా కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడ మీకు స్ట్రెచ్ కనిపిస్తుంది, ఏ భాగంలో మనం చేసే ఆసనము లేదా సూక్ష్మ వ్యాయామం పనిచేస్తుందో గమనించండి. మేడం మీకు ఎక్కడెక్కడ స్ట్రెచ్ వచ్చింది? ఇప్పుడు షోల్డరు, వెనక బ్యాక్ నెక్, స్కాపులా, మీకు అర్థమైంది? సో దీస్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా పెడతామో ఆసనం చేసేటప్పుడు ఆ పార్ట్లో మనము ధ్యాస పెట్టుకుంటూ చేయాలి. సో నెక్స్ట్ వచ్చి ఇలా 2 చేతులు ఎల్బోస్ దగ్గరికి తీసుకురండి. అగైన్ డౌన్ చేయొద్దు, పైకి పెట్టండి. దీన్ని మనం డోర్ ఎలా ఓపెన్ చేస్తామో స్లోగా నెమ్మదిగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. అలానే ఉంచండి. 1 2 3 4 5. ఎక్సేల్, అలానే ఉంచండి. 1 2 3 4 5. స్లోలీ డౌన్. ఇవి కూడా షోల్డర్కి, ఎల్బోకి, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది షోల్డర్కి మీకు ఎక్కువ స్ట్రెచ్ కనిపిస్తుంది. ఇందాకది బ్యాక్ సైడ్ని టార్గెట్ చేసింది, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ది నేను వెనక్కి తిరిగి మీకు చూపిస్తానండి. 2 చేతుల్ని వెనక్కి పట్టుకోవాలి, ఎల్బో టు ఎల్బో. ఫస్ట్ టైం వచ్చి నేను జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను, చూపిస్తాను. మీ రైట్ ఎల్బోని లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్ చేయాలి, లెఫ్ట్ ఎల్బోని రైట్ సైడ్కి క్యాచ్ చేయాలి. ఇలా క్యాచ్ చేయాలి. నేను ఇప్పుడు వెనక వైపు నుంచి చూపిస్తాను. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ని రైట్ సైడ్. సో ఇలా పట్టుకున్న తర్వాత మీ చేతుల్ని అంటే మీ షోల్డర్స్, భుజాన్ని కిందకి లాగినట్టుగా చేయండి. మీ భుజాన్ని కిందకి లాగుతూ అంటే చెస్ట్ స్ట్రైట్ అయిపోతుంది. ముందుకు చూడండి. నిలబడి చేసేవాళ్ళు పాదాలు చక్కగా స్ట్రైట్గా ఉంచండి, బాడీ ముందుకు వచ్చినట్టుగా పెట్టొద్దు. సో జస్ట్ లుక్ స్ట్రైట్. ఇలా ఒక 5 to 10 టైమ్స్. ఇక్కడ నేను పట్టుకొని వదలట్లేదు, 2 చేతులు ఇలా పట్టుకున్న తర్వాత కింద వైపుకి లాగుతూ ఉన్నాను. మళ్ళీ రిలీజ్. ఈసారి ఆపోజిట్గా చేయాలి. మీ రైట్ హ్యాండ్ని ఫస్ట్ లెఫ్ట్ వైపు పట్టుకోవాలి, ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని రైట్ సైడ్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నెమ్మదిగా షోల్డర్స్ని కింద వైపుకి లాగాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇవి మొత్తం మీకు షోల్డర్ దగ్గర నుంచి ఈ ఆర్మ్స్కి టార్గెట్ చేస్తుందండి. ఫ్రమ్ షోల్డర్ జాయింట్ ఈ ఆర్మ్స్ని టార్గెట్ చేస్తుంది, అంటే అప్పర్ ఆర్మ్స్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకో చిన్న స్ట్రెచ్ చూపిస్తానండి. దీన్ని గోముఖ ఆసన స్ట్రెచ్ అని అంటారు. ఇది కూడా నేను తిరిగి చూపిస్తాను, మేడం ఇటువైపు చూపిస్తారు. సో ఈ గోముఖ ఆసనం చేయబోయే ముందర ఫస్ట్ ఒక డైనమిక్ మూమెంట్ చేసుకోవాలి. సో మీ 2 చేతులు ఇలా ఉన్నాయి అనుకుంటే ఒకసారి రైట్ హ్యాండ్ అప్ చేయండి, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి, మళ్ళీ మార్చి లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్ వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్. ఇది ఫాస్ట్గా ఒక 5 to 10 టైమ్స్ అన్నమాట. రైట్ వెనక్కి,
లెఫ్ట్ వెనక్కి రైట్. సో చేతులు మార్చుకుంటూ అటు ఇటు ఒక 10 times చేయాలండి. చేసిన తర్వాత కొద్దిగా ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ టు డూ బిఫోర్ గోముఖాసన. సెకండ్ వన్, మిమ్మల్ని మీరు హగ్ చేసుకోవాలి. అంటే మీ 2 చేతులు ఇలా ఉంటే కుడి చెయ్యి ఎడమ భుజం మీద వేయండి, ఎడమ చెయ్యి కుడి సంక కిందకి రావాలి. ఇలా మీరు దగ్గరికి లాక్కోవాలి. మీ చేతులు ఎంత లోపలికి అంటే ఇన్సైడ్, ట్రై టు హగ్ యువర్ సెల్ఫ్. మీ షోల్డర్స్ బాగా దగ్గరికి లాగాలి, క్రాస్ పొజిషన్లో వచ్చేసేయాలి. ఒక 10 పాయింట్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇప్పుడు పొజిషన్ చేంజ్ చేసేస్తున్నాను చూడండి. సో పొజిషన్ చేంజ్ చేస్తున్నాను, మళ్ళీ అగైన్ దగ్గరికి లాగాను. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలీజ్. ఇది అఫ్కోర్సు ఇవన్నీ మనం పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టి చెప్తున్నాము. మీరు ఇంత దగ్గరగా చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. మీకు ఎంత వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతే చేయగలిగితే పర్వాలా, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నా గోముఖాసన స్ట్రెచ్ చేద్దాము. సో గోముఖాసన స్ట్రెచ్కి నేను మీకు తిప్పి అంటే బాడీ తిప్పి చూపిస్తాను, మేడం చేస్తారు. సో గోముఖాసన స్ట్రెచ్కి మనం ఏం చేయాలి అంటే మన కుడి చేయిని ముందుకు పైకి తీసుకువెళ్ళాలి. నెమ్మదిగా ఇలా వంచుతాము. ఎడమ చేయిని వెనక్కి నుంచి తీసుకెళ్తాము. ఇలా ఇంటర్లాక్ చేసి చక్కగా స్ట్రైట్గా నిలబడాలి. అప్పర్ ఎల్బో అంటే మన కుడి మోచేయి పైకి ఆకాశం వైపు స్ట్రైట్గా చూస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇది రాలేదు అని అనుకుందాము, నాకు చెయ్యి తిరగట్లేదు అని అనుకుంటాము. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. స్లోగా మీరు రిలీజ్ చేసింది మేడం. నేను ఇప్పుడు ఒక చున్నీ లేదా బెల్ట్ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. సో యాజ్ యూజువల్గా మీరు కుడి చేయిని వెనక్కి తీసుకెళ్తున్నారు కదా, అలా వెళ్ళేటప్పుడు ఈ బెల్ట్ ఒకదాన్ని వెనక్కి పట్టేసుకోండి. ఓకే, పట్టుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మీకు ఇంతే వస్తుంది అనుకుందాం. సో బెల్ట్ యొక్క మధ్యలో ఇలా పట్టుకోండి, మీరు ఎక్కడైతే పట్టుకోగలుగుతారో. ఈ రైట్ హ్యాండ్ని కిందకి ఇలా దించుతూ ఉండాలి బెల్ట్కి. లెఫ్ట్ హ్యాండ్ని నెమ్మదిగా పైకి తీసుకెళ్ళాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒక రోజులో కాదు, నెలకో, కొంతమందికి 15 daysలోనే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కొంతమందికి మంత్ పట్టవచ్చు. సో ఇలా మీరు స్లోగా బెల్ట్ని పట్టుకుంటూ ఉంటే మీరు రీచ్ అవ్వచ్చు అనమాట. ఇలా రెగ్యులర్గా కానీ చేస్తే, ప్రతిరోజు కానీ మీరు చేయగలిగితే, ఇప్పుడు గోముఖాసన ఎక్కడెక్కడ స్ట్రెచ్ వచ్చి ఉంటుందో తెలుసా అండి? షోల్డర్ ఫ్రంట్, చెస్టు, వీపు యొక్క అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, అండ్ అట్ ది సేమ్ టైం ఎల్బోసు, లోయర్ ఆర్మ్స్, ఫింగర్స్ని కూడా మనం లాగుతూ ఉంటాం. వీటన్నిటికీ కూడా గోముఖాసన స్ట్రెచ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మీకు షోల్డర్ ఇష్యూస్, ఎల్బో ఇష్యూస్ ఉంటే ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉండొచ్చు. ఇవి కాకుండా ఇవి మనం మెయిన్ ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ ఇవి చేసాం. ఇంకొక సింపుల్ స్ట్రెచ్ ఉందండి. ఇదేంటంటే దీన్ని మనము గరుడ ఆసన హ్యాండ్ పొజిషన్ అని అంటాము. గరుడ ఆసన యూజువలీ ఆసనాల్లో గరుడ ఆసన ఎలా గోముఖ ఆసన ఉందో గరుడ ఆసన కూడా ఉంది. ఇది కూడా హ్యాండ్స్కి సంబంధించిన విషయమే. సో ఎలా చేయాలో చూద్దాము. సో దీనికి మీరు ఇందాక హగ్ చేసుకునేటప్పుడు అంటే సో ఇలా మీరు హగ్ చేసుకున్నారు కదా, అంటే కుడి చేయి పైకి వచ్చేటట్టు, ఎడమ చేయిని సంక కిందకు వచ్చేటట్టుగా పెట్టుకున్నారు. ఇలా పెట్టుకున్న తర్వాత మీ ఎల్బోస్ ఏవైతే ఉన్నాయో కిందకి వంచకుండా స్లోగా చేతుల్ని ఇంటర్లాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇలా మెలి తిప్పగలగాలి. మెలి తిప్పి స్ట్రెయిట్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. దీన్ని గరుడ ఆసన హ్యాండ్ వేరియేషన్ అంటారు. గరుడ ఆసనంలో చేతుల్ని ఇలా మెలి తిప్పి ఉంచుతారు. మళ్ళీ స్లోగా ఎలా తీసుకువెళ్ళారో అలా రిలీజ్ చేస్తాము. హ్యాండ్ పొజిషన్ని చేంజ్ చేసుకుంటాము. మోచేయి ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా పెట్టుకుంటాము. స్లోగా హ్యాండ్స్ని మళ్ళీ ఇంటర్లాక్ చేసుకుంటాము. ఇలా చేసుకునేటప్పుడు స్ట్రెయిట్గా మన హెడ్కి అంటే మన తల ముందర ఇలా వచ్చిందా లేదా చూసుకుంటాం. ఇది గరుడ ఆసన.
ఇంటర్లాకింగ్ అంటే చేతుల్ని మెల్లి తిప్పడం. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, అప్పర్ ఆర్మ్స్, లోయర్ ఆర్మ్స్. ఎవరికైతే కొద్దిగా జబ్బాలు పెద్దవాళ్ళు ఏజ్ అయినప్పుడు 60, 70 లేడీస్ ఎస్పెషలీ ఈ ఆర్మ్స్ అనేవి కొద్దిగా బాగా లావుగా ఉంటాయి, వాళ్ళు ఇలా మెలి తిప్పలేరు. ఇన్ కేస్ మీరు మెలి తిప్పలేకపోతే మీకు ఎంత వస్తే అంతే చేయడానికి ప్రయత్నం చేయండి. కిందకి దించకుండా హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ చేయండి. ఇది కూడా రాలేదు మేడం, ఇక్కడ దాకా కూడా రావట్లేదంటే వదిలేయండి. రాకపోతే మనం డిఫరెంట్ ఉన్నాయి షోల్డర్ రిలేటెడ్. ఎన్ని ఉన్నాయి అంటే షోల్డర్ రిలేటెడ్ స్ట్రెచెస్ చాలా రకరకాల, గోడ మీద హ్యాండ్ పెట్టుకొని చేయొచ్చు, అలాగే బెల్ట్ పెట్టుకొని చేయొచ్చు. ఇలా హ్యాండ్స్ ప్రెస్సింగ్ చేసి అంటే ఒక వాల్కి ఒక రోప్ వేసుకొని లాగేవి చాలా ఉన్నాయి. రెగ్యులర్గా చేస్తుంటే ఇవన్నీ తగ్గుతాయి. సో ఈరోజు కార్యక్రమంలో మనము మోస్ట్ ఆఫ్ ది స్ట్రెచెస్ షోల్డర్స్కి టార్గెట్ చేసేవి, ఎల్బోస్, అప్పర్ ఆర్మ్స్కి, లోయర్ ఆర్మ్స్కి టార్గెట్ చేసేవి చూసామండి. ఇవన్నీ రెగ్యులర్గా మీరు మీ వాకింగ్ షెడ్యూల్లో కానీ లేదా ఈవినింగ్ 4 to 5 షెడ్యూల్లో ఒక 20 minutes పెట్టుకొని రెగ్యులర్గా మీరు లాస్ట్ 3 ఎపిసోడ్ చూసుంటే మనం లెగ్ కూడా చెప్పాము. లెగ్స్, హ్యాండ్స్, షోల్డర్స్ చేయండి. మీ బాడీలో మంచి బెనిఫిట్ అంటే మీరే చేంజ్ చూడగలుగుతారు. పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి, మీ పనులు మీరే చేసుకోగలగడం స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా సెలవు తీసుకుంటున్నానండి. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. మీ సంపూర్ణ చిరునవ్వుకు సరికొత్త రూపం ఎన్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్. ట్రైడెంట్ హాస్పిటల్ నందు 20 సంవత్సరాలకు పైగా సేవలందించిన డాక్టర్ శ్రీనివాస్ నగరకంటి, డాక్టర్ దీప్తి నేతృత్వంలో అత్యున్నత స్థాయి చికిత్సలను లగ్జరీ వాతావరణంలో ఎన్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్ నందు అందించడానికి కట్టుబడి ఉన్నారు. ప్రపంచ స్థాయి పరికరాలతో, ఖచ్చితత్వం, భద్రతతో చికిత్సలు నిర్వహించబడతాయి. ఎన్ఎస్ఆర్ డెంటల్ హాస్పిటల్, మునుపటి ట్రైడెంట్ డెంటల్ హాస్పిటల్ ప్రాంగణం, అర్బన్ బ్యాంక్ ప్రక్కన, పొగతోట, నెల్లూరు.